హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి. ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఐవీఎఫ్ తర్వాత పికప్ చేస్తాం కదా, ఎగ్స్ పికప్ చేస్తాం. మనం 10 days ఇంజెక్షన్స్ చేసిన తర్వాత పెరిగిన ఎగ్స్ అన్ని అనస్థీషియా ఇచ్చి ఆ పేషెంట్ ఆ ఓవరీస్ లో నుంచి మొత్తం ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి అని కంగారు పడుతూ ఉంటారు. ఎలాగ తీసుకోవాలి అంటే పేషెంట్ కి హోమ్ ఫుడ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే మోషన్స్, వామిటింగ్స్, గ్యాస్ట్రైటిస్ ఇలాంటివి రాకుండా ఉంటే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే బేసికల్ గానే ఓవరీస్ బాగా పెరుగుతాయి. వాటి వల్ల హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ దానిలోకి వెళ్తారనమాట. సో అలా అవాయిడ్ చేయాలి అంటే కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా అవ్వాలి, మోషన్స్ ఎక్కువ సార్లు అవ్వకూడదు, లూజ్ మోషన్స్ అవ్వకూడదు అనమాట. డిహైడ్రేషన్ అవ్వకుండా ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. రోజుకు ఒక 4 liters ఆఫ్ లిక్విడ్ ఏదో ఒకటి తీసుకోవాలి. కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఇడ్లీలు, దోశలు అలాంటివి. ప్రోటీన్ ఫుడ్, హై ప్రోటీన్ ఎగ్, డైలీ ఎగ్ వైట్ 2 తీసుకోవడం మంచిది. ఇంకా థ్రెప్టిన్ బిస్కెట్స్ దొరుకుతాయి కదా, హై ప్రోటీన్, అవి తీసుకోవడం మంచిది. ఇంట్లో హోమ్ ఫుడ్ కొంచెం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం బెటరు. ఎక్కువ లిక్విడ్స్, ఎక్కువ యూరిన్ వచ్చేటట్టు, డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ లోకి వెళ్లకుండా ఉంటారు. సో ఈ డైట్ అంతా ఆ 10 రోజులు ఎగ్స్ రిట్రీవ్ చేసిన నెక్స్ట్ డే నుండి మళ్ళీ పీరియడ్ వచ్చేంత వరకు ఈ డైట్ ఫాలో అయిపోతే కాంప్లికేషన్ అవ్వకుండా కంఫర్టబుల్ గా ఉంటుంది.